ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వరకు ఇంగ్లీష్లో సారాంశం చూసాం కదండి. ఇప్పుడు తెలుగులో క్లుప్తంగా ఒకసారి సారాంశం వినేద్దాం. ఇందులో ముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్: జేమ్స్ హెరియట్, ఏ వెటర్నరీ డాక్టర్; ట్రిక్కీ, ఏ పెట్ డాగ్; అండ్ మిసెస్ పంఫ్రీ, ఏ రిచ్ ఉమెన్. శ్రీమతి పంఫ్రీ ఒక ఒంటరి, తెలివి తక్కువ మహిళ. చాలా సంపన్నురాలు, అతిగా ఖర్చు పెడుతుంది. తన పెంపుడు కుక్క ట్రిక్కీకి అతిగా ఆహారాన్ని ఇస్తుంది. ఇక ట్రిక్కీ బలహీనత అత్యాశ. ఆహారాన్ని అసలు తిరస్కరించదు, ఏది పెట్టినా తినేస్తుంది. ఆ కుక్క అమితంగా బరువు పెరిగి వేగంగా నడవలేకపోతుంది. శ్రీమతి పంఫ్రీ ఆ పరిస్థితిని తప్పుగా అర్థం చేసుకుంటుంది. తన కుక్కకు పోషకాహారం సరిపోను అందడం లేదు అని తెలుస్తోంది. అందువలన ఆ కుక్కకు ఎక్కువ ఆహారం ఎక్కువసార్లు ఇవ్వసాగింది. అది పరిస్థితిని ఇంకా దిగజార్చింది. దీనికి అదనంగా ఆ కుక్కకు శారీరక శ్రమ తగ్గించబడింది. కుక్క ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని భావించిన శ్రీమతి పంఫ్రీ తమ పశు వైద్యులు జేమ్స్ హెరియట్ పిలుస్తోంది. ఆయనకు శ్రీమతి పంఫ్రీ స్వభావం పూర్తిగా తెలుసు. పరిస్థితి విషమంగా ఉందని గమనిస్తారు. కఠినంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. ట్రిక్కీని తన వైద్యశాలలో 2 వారాల పాటు ఉంచాలని ప్రకటిస్తారు. తనతో పాటుగా ట్రిక్కీని తన వైద్యశాలకు తీసుకువెళ్తారు. ఆ కుక్క ఆహార, పడక విషయములు గురించి శ్రీమతి పంఫ్రీ సూచనలను మిస్టర్ జేమ్స్ అస్సలు పట్టించుకోరు. మొదటి 2 రోజులు ట్రిక్కీకి చాలా నీళ్లు మాత్రమే ఇస్తారు, ఆహారం ఇవ్వరు. ట్రిక్కీ ఖాళీ ఆహారపు గిన్నెలను నాకటం చూసిన మిస్టర్ హెరియట్ కొద్దిగా ఆహారం 3వ రోజున ఇస్తారు. ట్రిక్కీ నెమ్మదిగా అయినా ఇతర కుక్కలతో కలవడం, పరిగెత్తడం మరియు ఎలుకలను వేటాడడం చేస్తుంది. కోలుకోవడం వేగవంతం అవుతుంది. మందుల వాడకం అస్సలు లేదు. కేవలం క్రమబద్ధీకరించబడిన ఆహారం మరియు ఎక్కువ మోతాదులో శారీరక శ్రమ. ఇతర కుక్కల సహచర్యాన్ని ట్రిక్కీ ఆస్వాదించసాగింది. ఈ క్రమంలో శ్రీమతి పంఫ్రీ రోజుకు 1 డజన్కు పైన విచారణలు ఫోన్లో ట్రిక్కీ ఆరోగ్యం గురించి చేస్తుంది. ప్రమాద స్థితి నుంచి బయటపడింది ట్రిక్కీ మరియు కోలుకుంటుంది అని తెలుసుకున్న శ్రీమతి పంఫ్రీ డజన్ల కొద్దీ కోడిగుడ్లు, సీసాల కొద్దీ వైన్ మరియు బ్రాందీ పంపించనారంభించింది వైద్యశాలకు. అయితే ట్రిక్కీ డైట్లో ఉండడం కారణంగా అవి ట్రిక్కీకి ఏమాత్రం ఇవ్వబడలేదు. ఒక పక్షం 15 రోజులలో ట్రిక్కీకి పరిపూర్ణ ఆరోగ్యవంతమైన కుక్కగా మారింది. శ్రీమతి పంఫ్రీ ఆనంద బాష్పాలు నిండిన కన్నులతో అది వైద్యశాల అద్భుత విజయం అని ప్రకటిస్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదండి. ఫ్రెండ్స్, ఈ లెసన్ని మనం మన జీవితాలకి అన్వయించుకుంటే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. చాలామంది పిల్లలు ఈ రోజుల్లో బాహ్య ప్రపంచంలో, బయట ప్రపంచంలో ఆడుకోవడానికి కానీ, ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ చేయడానికి ఇష్టపడటం లేదు. అలాగే తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడం లేదు. ఇలా చేసినట్లయితే పిల్లలు బలహీనత పడి ఇన్యాక్టివ్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి పిల్లల్ని బయట ప్రపంచంలో, ప్లేగ్రౌండ్స్లో ఎక్సర్సైజ్ మరియు గేమ్స్ ఆడే విధంగా వాళ్ళని ప్రోత్సహించినట్లయితే వాళ్ళు యాక్టివ్గా అవుతారు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. థ్యాంక్ యూ.